నమస్కారం అండి. నా పేరు కళాని సంజయ్ కుమార్, రైకోరేటర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, ధరణి పోర్టల్‌కి భూభారతి మధ్యకున్న తేడా. దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ధరణి పోర్టల్‌లో అప్పుడు ప్రభుత్వం 2020లో తీసుకురావడం అనేది జరిగింది. కానీ ఆ ధరణి పోర్టల్‌లో చాలా అవకతవకలు జరగడం, చాలా మిస్టేక్స్ జరగడం వల్ల ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి గారు ధరణి పోర్టల్ని బంగాళాఖాతంలో పారేసి కొత్తగా మేము ఈ చట్టాన్ని తీసుకొస్తాం, భూభారతి అని పేరు పెట్టి రైతులకి వాళ్ళకి అన్ని రకాలుగా మార్పులు చేర్పులు చేస్తామని చెప్పి ఆయన ఎలక్షన్ టైంలో హామీ ఇవ్వటం జరిగింది. ధరణి పోర్టల్ని ఆల్రెడీ బంగాళాఖాతంలో పారేశాడు ఆయన, రేవంత్ రెడ్డి గారు. దాన్ని ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఆర్ఓఆర్, రికార్డ్ ఆఫ్ రైట్స్ని 2024ని మన అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. తేడా ఏంది అంటే, ధరణిలో 33 మాడ్యూల్స్ ఉండేవి. ఆ మాడ్యూల్స్లో చాలామంది రైతులు అప్లికేషన్స్ పెట్టుకోవడంలో వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. ఏ మాడ్యూల్లో పెట్టాలి, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, సమస్యలు అనేవి వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఒక చోట పెట్టాల్సిన మాడ్యూల్ అప్లికేషన్ ఇంకో చోటకి వెళ్ళిపోయేది. అది దాన్ని వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కూడా సరిగా దాన్ని రెక్టిఫై చేయలేదు, సరైన కరెక్షన్స్ చేయలే. దాంతో చాలా ఇబ్బందులు పడ్డారు రైతులు. చాలా మిస్టేక్స్ జరిగినాయి ధరణి పోర్టల్లో. ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తే మళ్ళీ నో అనేవాళ్ళు అక్కడ. కానీ తేడా ఏంది అంటే, ధరణి పోర్టల్కిను భూభారతికి ఉన్న తేడా ఏంటంటే, భూభారతిలో కొత్తగా రిజిస్ట్రేషన్స్, మ్యూటేషన్స్ అన్ని సవరణలు చేయడం జరిగింది రైతులకి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకి ఈ భూభారతిలో కొత్తగా తీసుకొచ్చిన చట్టం ఇది. ఈ చట్టంలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే దీంట్లో మార్పులు చేర్పులు దీంట్లో చేసుకునే విధంగా ఈ భూభారతిలో పెట్టడం జరిగింది. ధరణి పోర్టల్లో ఏదైనా సమస్య వస్తే దాన్ని మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేసేవాళ్ళు కాదు. ఒకసారి అది ఫిక్స్ అయిపోతే మళ్ళీ దాన్ని మార్పు చేంజ్ చేసే ప్రసక్తే లేకుండా దాంట్లో పెట్టారు వాళ్ళు. కానీ భూభారతిలో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, మ్యూటేషన్ చేసుకోవాలన్నా, ఏదైనా సవరణలు తప్పులు జరిగితే దానికి వెసులుబాటు, అవకాశం దీంట్లో ఉండేది భూభారతిలో. కానీ ధరణిలో లేదు, అలా ప్రాబ్లం లేదు. అక్కడ ఆ స్కోపే లేదు దాంట్లో ధరణిలో. ఇక్కడ ఏదన్నా ఎవరికైనా రైతులకు ఇబ్బందులు జరిగితే ఏమన్నా అప్పీల్కి వెళ్ళాలంటే ధరణిలో ఆ ఛాన్స్ ఉండేది కాదు, ఆ స్కోపే ఉండేది కాదు. కానీ భూభారతిలో మట్టుకు అవకాశం ఇచ్చారు రైతులకి. ఎక్కడైనా ఎవరికైనా మిస్టేక్స్ జరిగితే, కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే, అప్పీల్కి వెళ్ళాలంటే అది కేవలం భూభారతిలోనే పెట్టారు. ఇది చాలా మంచిగా జరుగుతుంది రైతులకి. ఇది శుభ పరిణామం ఇది రైతులకి. ఏదన్నా ఇబ్బంది అయితే ఆ రోజుల్లో ధరణిలో ఉన్నప్పుడు తేడా ఏంటంటే, కరెక్షన్స్ ఏమైనా అయినా, సర్వే నెంబర్ తప్పు వచ్చినా, వాళ్ళ పేరు తప్పు వచ్చినా, అప్లికేషన్ పెట్టుకున్నా ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ ఎవరు కూడా సరైన యాక్షన్ స్పందించకపోతే అప్పుడు వాళ్ళు డైరెక్ట్గా సివిల్ కోర్టుకు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు సివిల్ కోర్టుకు వెళ్తే వాళ్ళకి బోల్డ్ ఖర్చు అయ్యేది, రైతులకి డబ్బులు అయ్యేది, కానీ వాళ్ళ పరిష్కారం అయ్యేది కాదు. కానీ భూభారతి వచ్చిన తర్వాత రెవెన్యూ ట్రిబ్యునల్ని కొత్తగా తీసుకొచ్చారు. ఆ కోర్టులోనే కేవలం రెవెన్యూకి సంబంధించిన చట్టం ఏది, రెవెన్యూ ట్రిబ్యునల్. ఈ రెవెన్యూ ట్రిబ్యునల్లో రైతులకి ఎవరికైనా సమస్యలు వస్తే వాళ్ళు డైరెక్ట్గా ఎంఆర్ఓకి చెప్పుకోవచ్చు, లేకపోతే ఆర్డీఓకి చెప్పుకోవచ్చు, లేకపోతే కలెక్టర్కి చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురు అధికారులు కనుక
వీళ్ళ యొక్క రైతుల యొక్క పరిష్కారం వాళ్ళు కానీ చేయకపోతే, తీర్చకపోతే 30 రోజుల తర్వాత వాళ్ళు డైరెక్ట్గా రెవెన్యూ ట్రిబ్యునల్కి వెళ్ళి వాళ్ళ అప్పీల్కి వెళ్ళచ్చు. కాకపోతే ఇంత ముందర ధరణి పోర్టల్లో ఈ అవకాశం ఉండేది కాదు. రైతులు డైరెక్ట్గా కోర్టులోనే, సివిల్ కోర్టులోనే కోర్టులకు వెళ్ళి ఫైల్ చేసుకునేవాళ్ళు. వాళ్ళకి బోల్డ్ ఖర్చు అయ్యారు రైతులకు పాపం. ఈ ప్రకారంగా ధరణి పోర్టల్లో సుమారుగా చిన్న చిన్న తప్పులు 18 లక్షల దాకా భూముల మీద చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. 18 లక్షలు భూముల్లో ఆ 18 లక్షల భూముల్ని ఇప్పుడు కొత్త చట్టం వచ్చిన తర్వాత, భూభారతిలో వచ్చిన తర్వాత ఇప్పటి ప్రభుత్వ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అది దాని మీద కసరత్తు చేసి ఇవన్నీ కూడా మెల్లమెల్లగా సాల్వ్ చేయడానికి వాళ్ళు స్టార్ట్ చేశారు. భూభారతి చట్టము యాక్ట్ 1 ఆఫ్ 2025 ఇది ఆల్రెడీ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అన్నీ జరిగిపోయినాయి. ROR యాక్ట్ 2024 ఇది ఇప్పుడు జూన్ 2వ తారీఖు నాడు కంప్లీట్గా అమల్లోకి వస్తుంది. ఇది భూభారతి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. రైతులకి 2014 ముందర అప్పుడు సాదా బైనామా ఉండేది. సాదా బైనామాలో రిజిస్ట్రేషన్స్ ఉండేవి కాదు. మొన్నటి దాకా 2018 దాకా చేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఆపేసింది. ఇప్పుడు ఈ భూభారతి వచ్చిన తర్వాత అందరికీ శుభపరిణామాలే. సాదా బైనామా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తోంది. గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే, సెక్షన్ 6 సబ్ క్లాస్ 1 ప్రకారంగా సాదా బైనామా కూడా త్వరలోనే గుడ్ న్యూస్ మీరు అందరూ రైతులందరూ వినపోతున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పుడు భూభారతిలో ఆ మార్పులు చేర్పులు చేయడం జరిగింది. రైతులు ఎవరు కూడా కోట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ అధికారులే మీ దగ్గరకు వచ్చి మీకు పరిష్కారం చేస్తారు. వాళ్ళు ఇప్పుడు అంటున్న మాట, వీళ్ళు ఇప్పటి ప్రభుత్వం అంటున్న మాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే దీని మీద ఒక 4 మండలాల్లో అయితే కసరత్తు చేశారు. కసరత్తు చేసిన ఆ 4 మండలాల వాళ్ళని, అక్కడ ఉన్న ప్రజల్ని పిలిపించి మీ సమస్యలు ఏంటి, మీకు సర్వే నెంబరు కరెక్ట్గానే ఉందా, మీ పేరులోనే ల్యాండ్ ఉందా లేదా అని రకరకాలుగా అన్నీ వాళ్ళని అడిగి, ఎంఆర్ గారు ఆ పక్కనే ఉంటారు, మంత్రి గారు పక్కనే ఉంటారు, వాళ్ళ సమక్షంలోనే మీకు పరిష్కారాలు జరిగిపోతున్నాయి. చాలా చాలా శుభ పరిణామాలు ఇప్పుడు రైతులకి. ఇదివరకు అలా కాదు. ధరణి పోర్టల్ అలా ఉండేది కాదు. పాపం ధరణి పోర్టల్లో వాళ్ళు పెట్టిన 33 మాడ్యూల్స్లో అన్నీ అవకతవకలే, అన్నీ తప్పులే, ఒక్కటి కరెక్ట్గా లేదు. దీనివల్ల రైతులు చాలా బాధపడ్డారు. వాళ్ళ చుట్టూ తిరగలేక, ఎంఆర్ఓ చుట్టూ తిరిగినా పనేది కాదు, ఆర్డీఓ చుట్టూ తిరిగినా పనేది కాదు, కలెక్టర్ చుట్టూ తిరిగినా పనేది కాదు. చివరికి వారు విసుకొచ్చి వాళ్ళకి రైతులకి ఇంకా ఎవరిని ఆశ్రయిస్తారు? కోర్టుని ఆశ్రయించేవాళ్ళు. కోర్టు ఆశ్రయించిన తిరిగినా కూడా అక్కడ కూడా కోర్టు అంటే తెలుసు కదా, వెంటనే పరిష్కారాలు అవ్వవు, టైం పడుతుంది. దీన్ని బాగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రభుత్వం దీన్ని కొత్తగా భూభారతి అని తెర మీదకి తీసుకొచ్చి ప్రజలకి అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలని చెప్పి, ఇప్పుడు ఏదన్నా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం అవ్వాలని చెప్పి వీళ్ళకి ఆర్డర్స్ జారీ చేయడం జరిగినాయి. ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, కలెక్టర్కి. వీళ్ళు ముగ్గురు కూడా సరిగా, అధికారులు కనుక సరిగ్గా స్పందించకపోతే, రైతులకి పరిష్కారం చేయకపోతే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 30 రోజుల వ్యవధి తర్వాత వాళ్ళు డైరెక్ట్గా రెవెన్యూ ట్రిబ్యునల్కి వెళ్ళి వాళ్ళ అప్పీల్కి వెళ్తే వాళ్ళకి ఆ వెసులుబాటు జరిగి వాళ్ళకి పరిష్కారం అవుతుంది. ఇదే సేమ్ అప్పటి ధరణిలో ఎవరన్నా చెప్పుకోవాలన్నా, అప్పీల్కి వెళ్ళాలన్నా ఇలాంటిది ఏమి ఇక్కడ మా దగ్గర కుదరదు అన్నారు. ధరణిలో లేదా, అప్పీలే లేదా అసలు. ఒకసారి ఏదైనా డేటా ఇచ్చేస్తే ఇంక అంతే, తప్పున్నా రైట్ ఉన్నా అంతే, దాన్ని మళ్ళీ మాడిఫై చేద్దాం, కరెక్షన్ చేద్దాం, ఏదైనా సరే మ్యూటేషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఆపేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏదైనా సమస్య ఉంటే ఆపుతారు. ఆ వెసులుబాటు దీంట్లో ఉంది భూభారతిలో. మళ్ళీ ఆపి ఫెసిలిటీ కరెక్షన్స్ అని అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి భూభారతి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది. కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భూభారతికి ధరణికి ఉన్న తేడా, వ్యత్యాసం ఇది. దీన్ని మీరు అందరూ సరిగ్గా ఫాలో అయ్యి ఇప్పుడు వచ్చిన కొత్త భూభారతి చట్టం పుస్తకం ఒకసారి కొనుక్కొని చూసుకుంటే మీకు అన్ని విషయాలు క్లారిటీగా వస్తున్నాయని కోరుకుంటాను.
నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.